గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచిదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. ఏ క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నిజమే ప్రభు. ప్రియులారా, గడిచిన దినాలన్నింటిలో మనం క్షేమంగా కాపాడి మరి ఒక దినములోకి ప్రవేశింపచేసినందుకు గాను ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ప్రతిరోజు మనం దావీదు కీర్తనలోకి వచ్చిన చూసుకుంటున్నాము. 53వ కీర్తనలోకి వచ్చినాము. నిన్నటి వరకు 2 వచనాలు చూసుకున్నాము గడిచిన దినం వరకు. ఈ రోజున 3వ వచనం చూసుకుందాము. రండి, బైబిల్ తీయండి. 2వ వచనం చూసుకుందాము. 53వ అధ్యాయము 2వ వచనం. రండి ప్రియులారా, బైబిల్ తీయండి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. వివేకము కలవారు, బుద్ధి కలవారు, అణిగిమణిగి ఉండగలవారు ఎవరైనా, మంచి గుణములు కలిగి ఉన్నవారు, వివేకము కలిగిన వారు ఉన్నారేమోనని దేవుడు ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడంట. మన వివేకము లేకుండా చేస్తే పనులు ఆయన ఎక్కడ నుండి చూడలేకపోవచ్చు, కానీ ఆకాశం నుండి చూస్తున్నాడని దావీదు మహారాజు తన దైవ ధ్యానములు రచించినది ఇది. వివేకము కలవారు ఉన్నారేమోనని ఆయన ఆకాశము నుండి మనల్ని పరిశీలిస్తున్నాడు. కనుక మనము చేయవలసినది ఏమిటి? వివేకము కలిగిన మనసును కలిగి ఉండాలి. వివేకంతో పనులు చేయాలి. దేవునికి చూస్తున్నాడని గమనించుకొని భయభక్తులతో జీవించాలి. ఆయన చెప్పిన మాట దావీదు మహారాజు ఎన్ని మంచి మనకి తెలివులనిచ్చే, తెలివి కలిగిన మాటలను తెలుసుకోవాలని చెప్పి ఉన్నారు. మీరందరూ కూడా చూడండి, చదవండి, అర్థం